రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల ధాన్యం కొనడానికి సంచులు లేవని, అవన్నీ ఢిల్లీకి పోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం లేదని, ఓ మాఫియాను నడుపుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మన ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. విపక్ష పార్టీలకు చెందిన ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మల్కాజ్గిరి ఎన్నో సమస్యలతో సతమతమయ్యిందని, కేసీఆర్ రాకతో రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమీ లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భద్రత, భరోసా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్కు చెబితే ఇంటికి యూరియా వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎకరాకు కేవలం 2 బస్తాలు యూరియా ఇస్తామనడంలో అర్థం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యం అన్ని అంశాలలో స్పష్టంగా కనిపిస్తుందని నిప్పులు చెరిగారు. కేంద్రం కూడా ఇబ్బడి ముబ్బడిగా యూరియా ధరలను పెంచిందని, గిట్టుబాటు ధరలు మాత్రం పెరగడం లేదని దుయ్యబట్టారు. రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హితవు చెప్పారు. ప్రతి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని చెప్పడం రైతులను పూర్తిగా మోసం చేయడమేనని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. యూరియా కొనుగోలులో యాప్ విధానాన్ని ఎత్తివేయాలని పలుమార్లు ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం కూడా రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా ఏఈఓ క్లస్టర్ల వారీగా రైతు వేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోళ్లపై చేతులెత్తేసిన కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగానికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారం మాత్రమే పంటలు కొనుగోలు చేస్తామని సర్కార్ నిర్ణయించడం బాధ్యతల నుండి తప్పుకోవడమేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాలు ఇప్పుడు నిండా మోసపోయాయని నిరంజన్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి రైతుల భూముల చుట్టే తిరుగుతున్నాడని విమర్శించారు. 2.5 కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో నెలకు ఒక స్కీమ్ వస్తే రేవంత్ పాలనలో నెలకు ఒక స్కామ్ బయటపడుతుందని ఫైర్ అయ్యారు సబిత. జగిత్యాల జిల్లా రోళ్లవాగు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ హయాంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో పనులు చేపడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకురాలేక దాన్ని 0.25 టీఎంసీలకు తగ్గించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 95% పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కొప్పుల. లేకపోతే చేతగాని స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. గడిచిన 2.5 అబద్ధాలు చెప్పుకుంటూ రేవంత్ పాలన సాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి రేవంత్ అని ఎద్దేవా చేశారు. అలవి కాని హామీలిచ్చి అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అమ్మిన భూమినే మళ్లీ అమ్మిన సీఎం రేవంత్ 420 చీటర్ అని మండిపడ్డారు వివేకానంద. రాయదుర్గలో ఎస్బీఐకి కేటాయించిన భూమిని మళ్లీ అమ్మి కోట్లు కొట్టేసేందుకు కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి తెలంగాణ పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కన్నా దారుణంగా సీఎం రేవంత్ రెడ్డి చిల్లర దందాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా భూదందాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. నాడు కేసీఆర్ పాలనలో గురిగింజ మాటలు ఏమైనాయని ప్రశ్నించారు. సీఎం కుర్చీలో కూర్చుని రియల్ బ్రోకర్ గిరి చేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టైటిల్ తీసేసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకోవాలని విమర్శించారు. ఏ వర్గానికి హాని చేయని అభివృద్ధిని స్వాగతిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేటలోని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించిన సమావేశంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగి బిడ్డనని, నాకు ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు తెలుసని అన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉంటానని వినయ్ భాస్కర్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐఆర్ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్ఐఆర్ పేరుతో విపక్ష పార్టీల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అలాగే పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఎస్ఐఆర్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కీలకంగా పనిచేయాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీ జెండాను కాపాడుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలంతా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. స్వయంగా సుమన్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సింగరేణిలో రేవంత్ సర్కార్ అవినీతిని బాల్కా సుమన్ ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. గత 30 సంవత్సరాలుగా నగర పారిశుద్ధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న 20,000 మంది ఆటో టిప్పర్ కార్మికుల కష్టాలను వివరిస్తూ యూనియన్ ప్రతినిధులు కేటీఆర్కు లేఖ సమర్పించారు. నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి వారి ఇబ్బందులను ఆటో కార్మికులు వివరించారు. ప్రతి కార్మికుడికి తప్పనిసరిగా జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు సహకరించాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అసోసియేషన్ జాక్ రాష్ట్ర కన్వీనర్ రుద్రవరం సునీల్ ఖండించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి తగదని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సునీల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు పోస్టును ఆవిష్కరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత 30 నెలలుగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. వచ్చే నెల 22న హైదరాబాద్లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యారంగ పరిరక్షణ అంశాలపై రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు నిర్వహించనున్నట్లు తుంగబాలు తెలిపారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముకరాకే రైతులు ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. యూరియా యాప్ను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతు అన్ని రకాలుగా మోసపోతూనే ఉన్నాడని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ పాలన వస్తే గానీ రైతుల కష్టాలు తీరవని అన్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పొగాకు కొనుగోలు జరపాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. రైతుల నిరసనలతో ఏపీలోని ఒంగోలు పట్టణం హోరెత్తింది. పొగాకు రైతులకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో రాజకీయ నాయకుల పుట్టినరోజులు, ప్రైవేటు లేదా రాజకీయ కార్యక్రమాలను నిర్వహించడం నిషిద్ధమని గతంలో విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఆ నిబంధనలను ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ తుంగలో తొక్కారు. సికింద్రాబాద్ ఆలియా ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరిపి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారు. పైగా విద్యార్థుల చేత జై రాహుల్ గాంధీ అంటూ నినాదాలు కూడా ఇప్పించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలు పాఠశాలలను రాజకీయ అడ్డాలుగా మారుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు పేదలను దోచుకు తింటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలను నిలువునా ముంచేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇళ్లు మంజూరు చేయిస్తామని డబ్బులు దండుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు నల్లపు శ్రీనివాసులు ఇల్లు మంజూరు చేయిస్తామని తమ వద్ద 50,000 తీసుకున్నాడని గోకుల్ నగర్కు చెందిన నామాని శిల్ప ఆరోపించారు. ఆ తర్వాత నుండి పత్తా లేకుండా పోయాడని అన్నారు. తమకు న్యాయం చేయాలని, అన్ని రకాలుగా అర్హత ఉన్న తమకు ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. 5వ వార్డులో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కట్టా స్వరూపరాణి సమావేశంలో డిమాండ్ చేశారు. అయితే తాను మాట్లాడుతుండగా అవహేళన చేశారంటూ స్వరూపరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా కేసులు పెడతానంటూ మున్సిపల్ చైర్పర్సన్ భర్త మురళీకృష్ణ బెదిరించడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయా పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఇంజనీర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటం ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఒక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్తో మొదలైన ప్రైవేటీకరణ భవిష్యత్తులో అన్ని పవర్ ప్లాంట్లకు విస్తరిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు సరఫరా కూడా ప్రైవేటీకరణకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. వెంటనే యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. తీవ్ర అనారోగ్యం పాలవుతున్న కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు పట్టణంలో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఐళ్లకు సంబంధించిన 1599 గజాల స్థలానికి హైడ్రా అధికారులు కంచె వేశారు. భారీగా మోహరించిన హైడ్రా అధికారులు TGSILA స్థలంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడ, అలాగే కన్నికా పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను నిలిపేశారు. అయితే హైడ్రా అధికారులు తమ స్థలంలో ఫెన్సింగ్ వేయడమేంటని యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్ షీట్ వేశారు పోలీసులు. ఇందులో అల్లు అర్జున్ A11గా చేర్చారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్గేట్ ఆర్క్-లైట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా అదానీ సంస్థ తమకు జీతాలు సరిగ్గా చెల్లించడం లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆరోపించారు. అలాగే PF కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీతాల గురించి సంప్రదిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వారి దాడిలో శశి అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడని అన్నారు. పెండింగ్లో ఉన్న తమ జీతాలు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వనస్థలీపురంలోని వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్ లాతీ పట్టణంలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మే నెల 4న తల్లిదండ్రులతో మణిదీప్ చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుండి అతని నుండి ఫోన్లు రాకపోవడంతో ఫిన్లాండ్లోని స్నేహితులను సంప్రదించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫిన్లాండ్లో కేసు కూడా నమోదు చేశారు. 45 రోజులు గడుస్తున్నా మణిదీప్ రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో తమ కుమారుడి ఆచూకీ కోసం మణిదీప్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్లో తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తెలంగాణలో టెస్లా తొలి షోరూమ్గా నిలిచింది. సత్వ నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో టెస్లా మోడల్ Y, మోడల్ YL వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. వాహనాల పనితీరు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా ఫీచర్లు, ఛార్జింగ్ సదుపాయాలపై వినియోగదారులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నారు. తమ వ్యాపార విస్తరణలో భాగంగా టెస్లా హైదరాబాద్లో అడుగుపెట్టడం ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కొత్త ఊపు వచ్చినట్లయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా వచ్చింది. గత 28 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. నగదు రూపంలో ఏకంగా 1,70,65,200 రూపాయలు రాగా వెండి బంగారం కూడా భక్తులు సమర్పించారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆదాయం నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సమర్థించింది. కేంద్ర ఆంక్షలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది న్యాయస్థానం. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం చర్యలు సరైనవేనని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 22 దాకా టెలిగ్రామ్పై భారత్లో నిషేధం కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ జలమయమయ్యాయి. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పైగురి, కూచ్ బెహార్ సహా పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. కొండపోత వానలకు పూర్వ బుద్వాన్, పశ్చిమ మేదినీపూర్, పురూలియా, నదియా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అయితే రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శాంతి ఒప్పందం అమలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇవాళ స్విట్జర్లాండ్లో జరగాల్సిన అధికారిక కార్యక్రమం మాత్రం వాయిదా పడింది. సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పర్యటనను పోస్ట్పోన్ చేసుకున్నారు. దీంతో జెనీవా వేదికగా జరగాల్సిన సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఈ భేటీ మళ్లీ ఎప్పుడు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేదు. ఇరాన్తో శాంతి ఒప్పందం అమలును వేగవంతం చేసింది అమెరికా. దీనిలో భాగంగానే టెహ్రాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తేసినట్లు ప్రకటించింది అమెరికా సెంట్రల్ కమాండ్. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే దిగ్బంధం ఎత్తివేసినప్పటికీ ఒప్పంద నిబంధనల అమలును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది సెంట్కామ్. ఇరాన్ సరిహద్దుల్లో భారీ యుద్ధ నౌకల మోహరింపు కొనసాగుతుందని వెల్లడించింది. ఎట్టకేలకు ప్రపంచ జీవనాడి హర్మూజ్ తిరిగి తెరుచుకుంది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో చమురు రవాణా ఊపందుకుంది. ఇన్నాళ్లు ఆంక్షలతో అల్లాడిన హర్మూజ్లో నౌకల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 నెలలుగా హర్మూజ్ సమీపంలో చిక్కుకుపోయిన వందలాది నౌకలు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. నౌకల ప్రయాణానికి సంబంధించిన ట్రాకింగ్ వ్యవస్థ విండ్ వార్డ్ కీలక అప్డేట్ ఇచ్చింది. 5 చైనా, 2 యూరప్ నౌకలు హర్మూజ్ను క్రాస్ చేసినట్టు తెలిపింది. వీటితో పాటు మరికొన్ని నౌకలు కూడా లంగర్ వేసిన ప్రదేశం నుంచి జలసంధి వైపు కదలాయని పేర్కొంది. అయితే భద్రతాపరమైన తనిఖీలు, గనుల తొలగింపు ప్రక్రియలతో నౌకల రాకపోకలు పూర్తి స్థాయిలో గాడిలో పడడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చింది విండ్ వార్డ్. తాత్కాలిక శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ. ఈ డీల్ కోసం ట్రంప్ తీవ్రంగా ఆరాటపడ్డారని, తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే దీనిపై కొన్ని సందేహాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందానికి ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. దేశ హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న ఇరాన్ అధ్యక్షుడి హామీతోనే ఈ ఒప్పందానికి అనుమతించానని మోస్తబా స్పష్టం చేశారు. ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు ఆయన. మరోవైపు అమెరికాతో నేరుగా చర్చలకు తాను ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరిన గంటల్లోనే ఐడిఎఫ్ దళాలు బీరూట్ సహా పలు నగరాలపై విరుచుకుపడ్డాయి. నబతియే జిల్లాలో వైమానిక రాకెట్ దాడులకు తెగబడ్డాయి. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 20 మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో నెతన్యాహు రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. ఇరాన్ యుద్ధం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. గాజాలో హమాస్ ప్రభావం కోల్పోలేదు. లెబనాన్లో హెజ్బుల్లా అంతం అవ్వలేదు. ఇరాన్పై యుద్ధంతో సరికొత్త పశ్చిమాసియాను నిర్మిస్తానన్న ఆయన ఆశలు ఫలించలేదు. ప్రతిపక్ష నేతలు దీనిని వ్యూహాత్మక వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. దీనికి తోడు ఒప్పందంతో సంబంధం లేకుండా లెబనాన్లో దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు ప్రకటనతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వరుస పరిణామాలు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై విమర్శలు గుప్పిస్తున్న ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరిదైందని ఆరోపించారు. ఆ దేశానికి అండగా నిలిచిన ట్రంప్ను టార్గెట్ చేయడం తగదన్నారు వాన్స్. అమెరికా అందించిన దౌత్య సైనిక సహకారాన్ని వారు మర్చిపోయారన్నారు వాన్స్. వాస్తవ పరిస్థితులను టెల్ అవీవ్ నేతలు గుర్తించడం లేదని మండిపడ్డారు. అయితే జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. యుద్ధ సమయంలో అమెరికా అందించిన సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. అంతర్జాతీయ వేదికగా పాకిస్తాన్పై భారత్ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాక్ తీరును కడిగిపారేశారు అనుపమ సింగ్. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ కుటిల ప్రయత్నాలకు చెక్కుపెట్టారు.
భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్ జోలుకొస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు ఆమె. కాలంతో పాటు ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న దారుణాలను, పౌరుల హత్యలను UNHRC ముందుంచారు అనుపమ. ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీలపై జరిగిన దాడులతో పలు ప్రాంతాల్లో నల్లని వర్షం కురుస్తుంది. కీవ్ బలగాల వేలాది డ్రోన్ల దాడుల కారణంగా విడుదలైన పొగ, చమురు కణాలతో కురుస్తున్న ఆముల వర్షం బెంబేలెత్తిస్తుంది. ఈ వర్షంతో రష్యన్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలువురికి తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు నల్లటి జిడ్డులా పేరుకుపోయాయి. సముద్ర తీరంలో పెద్ద ఎత్తున పక్షులు మృత్యువాత పడ్డాయి. అయితే వైమానిక దాడుల అనంతరం కురిసే ఈ వర్షం అత్యంత ప్రమాదకరమంటుంది అక్కడి వాతావరణ శాఖ. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పరుగులు పెట్టిన ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా 3,650 తగ్గి 1,49,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర 3,350 తగ్గి 1,34,000 పలుకుతుంది. ఇటు వెండి ధరల్లో కూడా పతనం కొనసాగుతుంది. కిలో వెండి 15,000 రూపాయల మేర దిగొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర 2,75,000 రూపాయలుగా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.